అందరికీ నమస్తే. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. మాల వేయడానికి ముందు 2-3 రోజుల ముందు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. మాల వేయాల్సిన 2-3 రోజుల నుంచి మద్యం మానేయాలి స్వామి. అలాగే మాంసాహారాలు అవన్నీ తీసుకోవడం మానేయాలి. మీకు వేరే అలవాట్లు ఏమున్నా సరే అవన్నీ మానేసుకోవాలి. 2-3 డేస్ నుంచి ముందు మాల ఒక 2-3 డేస్ ముందు వేస్తామనగా అవన్నీ మానేసుకొని నిష్టగా ఉండాలి స్వామి. ఎందుకంటే మీ శరీరం లోపల అవన్నీ అరగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 2-3 డేస్ నుంచి అవన్నీ మానేసుకుంటే క్లియర్ అయిపోతుందంతా. మాల వేసే స్వాముల ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే మాల వేయకూడదు, అది ఒకటి తెలుసుకోవాలి. అలాగే మాల వేసే ఒక రోజు ముందు ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని వీలుంటే కడుక్కొని ఆవు పంచకం తీసుకొని ఇల్లంతా చల్లుకోవాలి స్వామి. ఎవరైతే మాల ధరించాలని కొత్తగా మాల వేయాలనుకుంటున్నారో వాళ్ళు రేపు మాల వేస్తామనగా ఆ రోజు సాయంత్రం లోపు కొత్త పంచె, కండువా, షర్టు, ఇన్నర్ వేర్ ఒకటి అవి కొత్తవి తెచ్చుకోవాలి. కొత్త మాల తీసుకొచ్చుకున్న తర్వాత రాత్రి దానిని 2 మాలలు తెచ్చుకోండి. ఒకటి ఉపమాల, ఒకటి మెయిన్ మాల. అవి 2 నీటిలో పసుపు నీళ్ళలో నానబెట్టి ఉదయం తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ రోజు రాత్రి పసుపు నీళ్ళలో నానబెట్టేసేయండి. నానబెట్టేసిన తర్వాత ఆ బట్టలు ఏవైతే ఉంటాయో ఎవరు తగిలిన చోట పెట్టుకోండి. కండువా, పంచ, షర్టు, ఒక డ్రాయరు అది తీసుకొచ్చుకున్న తర్వాత మీరు మార్నింగ్ ఎప్పుడైతే లేస్తారో మార్నింగ్ లేచిన వెంబడే మీ రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ముల్తాడు కట్టుకుంటారు కదా, ఆ ముల్తాడు అనేది తీసివేసి స్నానం చేసిన తర్వాత కొత్త ముల్తాడు కట్టుకోవాలి. అలాగే మీ చేతులకు ఏమున్నా సరే మెడకి ఏమున్నా సరే తీసేసి అవి కొత్తవి ధరించుకోండి, ప్రాబ్లం లేదు. లేదంటే గురుస్వామి దగ్గరికి వెళ్తే గురుస్వామి వేస్తాడు. అలా తీసుకున్న తర్వాత తమలపాకులు ఒక 1/4 డజన్ కానీ 1/2 డజన్ కానీ అరటి పండ్లు తీసుకొని అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళిపోవాలి. కొత్త ముల్తాడు కట్టుకొని ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఉతికిన బట్టలు వేసుకొని ఆ మాల బట్టలు అక్కడ ధరించకూడదు స్వామి. చాలామంది ఇంటికాడ నుంచే వేసుకొని పోయి అయ్యప్ప టెంపుల్కి వెళ్తున్నారు, అలా వెళ్ళకూడదు. అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత గురుస్వామి ప్రోక్షణ చేసి మీ బట్టల పైన మీకు తీర్థం ఇస్తాడు. తీర్థం ఇచ్చిన తర్వాత పంచె, కండువ కట్టుకున్న తర్వాత గురుస్వామి గారే అయ్యప్ప స్వామి ఎదురుగా మాల వేయడం జరుగుతుంది. అది ఉదయము 5:30, 5:15 లోపు మాల వేసుకొని ఉండాలి స్వామి. అలాగే వేసుకోవాలి మాల. కాబట్టి వీలు చూసుకొని కరెక్ట్ టైంకు 5 లోపు టెంపుల్కి వెళ్ళిపోతే గురుస్వామి గారు 5:30 లోపు మాలలు వేసేస్తారు. కాబట్టి ఆ టైంలోపు మీరందరూ అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. మాల వేయడానికి ముందు ఇవన్నీ నియమాలు పాటించాలి స్వామి. స్వామియే శరణం శరణమయ్యప్ప. స్వామి శరణం.